పేరు పెడతాను, ఆ నీడన వెళ్ళవయ్యా అన్నాడట. అక్కడ వెలిశాడట. ఆ ఇల్లే పద్మ ఆగిపోయి నా భర్త పిలవట్లేదంటే వెనక్కి తిరిగి చూసిందట. తిరిగి చూసిన ప్రదేశమే తిరుచానూరు అయిపోయిందట. ఆమెకి ఈయనకి 9 కిలోమీటర్ల దూరం అయిపోయిందట. భర్తను వదిలిపెట్టిన భార్య గతి ఇదే, భార్యను వదిలిపెట్టిన భర్త బతుకు ఇదే అని కొండ మీద ఆయన నిరాశతో ఒంటరిగా తిరుచానూరులో ఆమె ఒంటరిగా ఉన్నారట. కొన్ని వేల పెళ్ళిళ్ళు, లక్షల పెళ్ళిళ్ళు జరుగుతాయి తిరుపతిలో. అప్పగింతలు లేవు. అప్పగింతలు అమ్మవారి దగ్గర పెట్టమని చెప్పారట. పెళ్ళిళ్ళు ఇక్కడ చేయమని చెప్పారట. అటన్నిటికీ కారణమైనది ఆ శ్రీనివాసుడిని కన్నా వకుళమాత, ఈ మణికంఠుణ్ణి కన్నా ఈ మాతృమూర్తి. అమ్మా నీళ్ళు ఏం చేయమన్నారు? నీళ్ళేవి? పసుపు, చందనం, కుంకుమ ఒకటి కాకుండా మిగతా చందనం రాయండి, పసుపు రాయండి, నీళ్లు పోయమ్మా. నువ్వు నీళ్లు పోతుంటే తల్లి కొడుకు కడుగుతాడు. అమ్మా మా జన్మ ధన్యమమ్మా.